శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మంత్రతంత్ర శాస్త్రాలు. బృహస్పతి ఇంద్రునికి మరి ఒక ఉదాహరణ తెలుపుతున్నారు. శచీపతి, మరి ఒక ఉదాహరణ చెబుతాను, ఆలకించు. వెనుకటికి విశాల నగరంలో వేదశర్మ అనే ఒక దంపతుడుండేవాడు. శాంతి దాంతి ఉన్నవాడు. అనగా శాంతి అంటే బహిరింద్రియ నిగ్రహము, దాంతి అంటే అంతర్ ఇంద్రియ నిగ్రహము. ఇవి రెండూ ఉన్నవాడు. అరిషడ్వర్గాలను జయించినవాడు. వేదధర్మాలను వేదశర్మ తూచా తప్పకుండా పాటించేవాడు. అతనికి ఒక కుమారుడు కలిగాడు. సుశీలుడు అని నామకరణం చేశాడు. ఆ బిడ్డడు పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మలేమో గాని పుట్టినప్పటి నుండి 7 బ్రహ్మరాక్షసులు అతన్ని ఆవరించారు. ఆ 7 పరస్పరం కలహించుకుంటూ పరస్పరం వధించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుంటే సుశీలుడు విలవిలలాడిపోతూ దారుణంగా రోదించేవాడు. ఒక్కొక్కసారి విపరీతంగా నవ్వేవాడు, గంతులు వేసేవాడు, నృత్యం చేసేవాడు, ఉన్నట్టుండి మూర్ఛపోయేవాడు. ఇతని చేష్టలన్నీ వింతగానూ విపరీతంగానూ ఉండేవి. తినడం మొదలు పెడితే భక్ష్యాభక్ష్య వివేచన లేకుండా అమితంగా తినేవాడు. మానేస్తే ఘోరంగా పస్తులుండేవాడు. ఉన్నట్టుండి ఘోరంగా రోదించేవాడు. బాధ ఏమిటో నివారణోపాయం ఏమిటో ఏమీ తెలియక వేదశర్మ దంపతులు పడే ఆవేదనకు అంతు ఉండేది కాదు. దయ్యాలో భూతాలో పట్టుకున్నాయని వాటిని వదిలించాలని ఆ పండితుడు చాలా ప్రయత్నాలు చేశాడు. హోమాలు చేశాడు, వ్రతాలు చేశాడు, నోములు, తీర్థయాత్రలు అన్నీ అయినాయి. ఏదీ ఫలించలేదు. ఒక రోజున వేదశర్మ వైశ్వదేవం ముగించుకుని అతిథి కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకానొక భిక్షువు వచ్చాడు. దుమ్ము కొట్టుకుపోయినట్లు ఒళ్ళంతా బూడిద, మాసిపోయి పీలికలుగా వేలాడుతున్న గుడ్డలు, గుప్పుమని కొడుతున్న దుర్గంధం, ఈగలు నుసమలు ముసురుతున్నాయి. అభ్యాగత స్వయం విష్ణు అన్నారు కదా అని ఆ భిక్షువునకు అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆదరాతిశయంతో ఆతిథ్యమిచ్చి తాను కూడా ప్రసాదం స్వీకరించి వచ్చి భిక్షువుకు వింజామర వీస్తూ కూర్చున్నాడు. ఎందుకో వేదశర్మ మనస్సులో ఈయన దత్తాత్రేయుడు కాదు కదా అనే ఆలోచన మెదిలింది. దత్తదేవుడు ఈ నగరంలోనే సంచరిస్తున్నాడని, భిక్ష స్వీకరిస్తున్నాడని వింటున్నాను. ఈయన దత్తదేవుడే అయితే అంతకన్నా కావలసినదేమున్నది? నా జన్మ తరించినట్లే అనుకున్నాడు. క్రమక్రమంగా అతని ఆలోచన బలపడింది. దత్తాత్రేయుడే అని స్థిర నిశ్చయం కలిగింది. అంతలోకి ఆ భిక్షువు నేనిక వెడతానంటూ బయలుదేరాడు. బయలుదేరడమేమిటి, 2 అంగల్లో వీధిలో నిలిచాడు. వేదశర్మ అతని వెంటబడ్డాడు. భిక్షువు పొమ్మంటున్నా వినకుండా వెంబడించాడు. చేతికందిన కర్రతో, రాయితో, ఇటుక ముక్కతో, అది ఇది అని ఏదీ లేకుండా దొరికితే దానితో వేదశర్మను కొడుతున్నాడా భిక్షువు. అయినా ఇతడు వెంటబడుతూనే ఉన్నాడు, దెబ్బలు ఓర్చుకుంటూనే ఉన్నాడు. నెత్తురు కారుతున్నా లెక్క చేయడం లేదు. వెంట నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ చచ్చిపడి ఉన్న గాడిద కళేబరం కనపడింది. అనగా గాడిద శవం కనపడింది. దాని శరీరం నుండి ఇంత మాంసం ముద్ద పెకిలించి ఆ భిక్షువు వేదశర్మ దోసిట్లో పడేసి, ఇందా ఇది తిను అన్నాడు. వేదశర్మ భద్రంగా ప్రసాదంగా ఆ ముద్దను అలాగే దోసిట పట్టుకుని అతడి వెంట నడిచాడు. దగ్గర దాకా రానిచ్చి భిక్షువు అతడిని కాలుతో ఒక్క తాపు తన్నాడు. వేదశర్మ తట్టుకొని నిలబడ్డాడు. చకచకా పరుగులాంటి నడకతో భిక్షువు వెళ్ళి ఒక కొండ గుహలో దూరాడు. వేదశర్మ కూడా ఆ కొండ గుహలోనికి ప్రవేశించాడు. అక్కడ ఒక శిలావేదిక మీద కూర్చుని ఆ భిక్షువు, ఏమయ్యా నా వెంట పడ్డావు? తిట్టినా వదలవు, కొట్టినా వదలవు, నాతో ఏమిటి నీ పని? చూస్తున్నావు కదా కంపు కొడుతున్న నా రూపాన్ని, నేనేమి చేయగలనని, ఏమి కోరి నా వెంటబడ్డావు అని ప్రశ్నించాడు. వేదశర్మ ఆపుకోలేని దుఃఖంతో భళ్ళుమన్నాడు. భిక్షువు పాదాల మీద పడ్డాడు. తన ఒక్కగానొక్క కొడుక్కి పట్టిన దురవస్థను చెప్పి వాడి దుఃఖాన్ని తొలగించమని అర్థించాడు, వేడుకున్నాడు. భిక్షువు ప్రసన్నుడయ్యాడు. 7 మంత్రాలను బీజాక్షర సహితంగా ఉపదేశించాడు. నీ కొడుకుని 7 బ్రహ్మరాక్షసులు పట్టి పీడిస్తున్నారు. రోజుకొక మంత్రాన్ని జపించి ఆ ఉదకాన్ని అనగా ఆ మంత్రజలాన్ని బిడ్డడి మీద జల్లు. ఒక్కొక్క రాక్షసుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు.
ఒకేసారి 7గురిని వెళ్ళగొట్టడం ఏ మంత్రానికి సాధ్యం కాదు. అదీ కాక ఒక మూఢుణ్ణి విద్వాంసుని చేయాలంటే అన్ని శాస్త్రాలు ఒకేసారి నేర్పుతామా? కొన్ని అవిద్యల్ని న్యాయశాస్త్రంతో, కొన్నింటి మీమాంస శాస్త్రంతో, సాంఖ్యంతో కొన్నింటిని, పతంజలి యోగ విద్యతో కొన్నింటిని, ఇలా క్రమక్రమంగా అవిద్యావాసనలను పూర్తిగా తొలగించి చిత్త పరిశుద్ధి చేసి అప్పుడు కదా బ్రహ్మ విద్యను ఉపదేశించాలి. అలాగే ఈ బ్రహ్మరాక్షసులను కూడా ఒక్కరొక్కరుగానే వెళ్ళగొట్టాలి. అటుపైన నీ బిడ్డడు నీ అంతటి పండితుడు కర్మఠుడు అవుతాడు. ఇక వెళ్ళు అన్నాడు. విప్రుడు ఎంతో ఆనందించి పునః నమస్కరించి ఇంటి దారి పట్టాడు. ఇందాక గాడిద కళేబరం కనిపించిన చోట ఇప్పుడు రక్తచందన వృక్షం కనిపించింది. తన చేతిలోని మాంసపు ముద్ద రక్తచందన పుష్పమయ్యింది. భిక్షువు దత్తుడే అని దృఢమైన నమ్మకం కలిగింది. ఇంటికి వచ్చాడు. నియమనిష్టాగరిష్ఠుడై క్రమం తప్పకుండా రోజుకొక మంత్రాన్ని తీవ్రంగా జపించాడు. ఆ మంత్రజలాన్ని బిడ్డడి మీద జల్లాడు. మొదటి రోజున దుర్ధరుడు అనే రాక్షసుడు ఘోరంగా ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఆ రోజుతో బిడ్డడు ఏడవడం మానేశాడు. అలాగే ఆయా మంత్రాల తేజస్సులు తట్టుకోలేక మిగతా 6 రాక్షసులు కూడా పరుగు పలాయనం చిత్తగించారు, అనగా వెళ్ళిపోయారు. 7వ రోజుకి సుశీలుడు తన సహజమైన రూపాన్ని పొంది రోగ విముక్తుడై హాయిగా సుఖంగా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. దేవేంద్ర, విన్నావు కదా, ఇప్పుడేమంటావు? మంత్రతంత్ర శాస్త్రాలను క్షుద్రశాస్త్రాలంటావా, లేదా పరంపరంగా ముక్తి సాధనాలవుతాయని ఒప్పుకుంటావా? బాగా ఆలోచించి చెప్పు. ఇప్పుడు 4వ నిదర్శనం కూడా చెబుతాను, అది కూడా శ్రద్ధగా విను అని బృహస్పతి ఇలా చెబుతున్నాడు. శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీదత్తాయ గురవే నమః. శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. వేదాంత శాస్త్రం, సదాచారం, విష్ణుదత్తుడు. బృహస్పతి ఇంద్రునితో ఇంకా ఇలా చెప్పసాగారు. సహ్యాద్రి సమీపంలో మాతాపురం అనే గ్రామం ఉన్నది. అది చాలా ప్రసిద్ధమైన నగరం. ఆ నగరంలో విష్ణుదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు వేదశాస్త్ర పారంగతుడు, మంచి నైష్ఠికుడు, అనగా నియమనిష్టలను పాలించేవాడు. అతడి ధర్మపత్ని పేరు సుశీల, పేరుకు తగిన పతివ్రత. వీళ్ళ ఇంటి ఆవరణలో ఒక రావి చెట్టు, అనగా అశ్వత్థ వృక్షం ఉన్నది. దాని మీద ఒక భయంకరమైన రాక్షసుడు నివాసం ఉంటున్నాడు. విష్ణుదత్తుడు రోజు తన నిత్యకర్మ అనుష్ఠానములు పూర్తి చేసుకుని రోజు భోజనం చేసే ముందు భూతబలిని, అనగా వైశ్వదేవాన్ని ఇంటి ఆవరణలో గల రావి చెట్టు కింద సమర్పిస్తూ ఉండేవాడు. భూతబలి అనగా వైశ్వదేవం అంటే నైవేద్యం పూజంతా అయిపోయాక నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యంలో నుంచి కొంచెం భాగం జంతుజాలాలు ఏవైనా తినడం కోసం ఇంటి ఆవరణలో ఉంచితే అవి ఏవైనా జంతువులు తింటూ ఉంటాయి. దీన్ని, ఆ అన్నాన్ని భూతబలి అని అంటారు. రోజు విష్ణుదత్తుడు వేసే భూతబలిని చెట్టుపై ఉన్న రాక్షసుడు కాకి రూపంలో వచ్చి తింటూ ఉండేవాడు. రోజు విష్ణుదత్తుడు వేసే భూతబలి తింటున్నందువల్ల ఆ బ్రహ్మరాక్షసునిలో తమోగుణం నశించి సాత్విక చింతన బయలుదేరింది. ఒక రోజున ఆ రాక్షసుడికి ఒక మంచి బుద్ధి పుట్టింది. ఎంతో కాలంగా తిండి పెడుతున్నాడు కదా, ఇతడికి ఏదైనా ఉపకారం చేయాలనే ఉద్దేశంతో విష్ణుదత్తుడి ఎదుట ప్రసన్న రూపంతో ప్రత్యక్షమై ఇలా అన్నాడు. విప్రవర్య విష్ణుదత్త, రోజూ నీవు పెడుతున్న అన్నాన్ని తింటున్నాను, సంతృప్తి చెందాను. నీకేదైనా ప్రత్యుపకారం చేద్దామని అనిపించింది. ఏదైనా చేయగల సమర్థుణ్ణి కనుక ఏ ఉపకారం చేయమంటావో చెప్పు అన్నాడు. విష్ణుదత్తుడు ధర్మపత్ని సుశీలతో ఆలోచించి ఆ రాక్షసునితో, రాక్షసోత్తమ, చాలా కాలంగా మాకొక తీరని కోరిక ఉన్నది. దత్తస్వామి ఈ పర్వత ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటారని వినడమే గాని ఎప్పుడూ వారి దర్శనం అవలేదు. దయచేసి వారిని ఒక్కసారి చూపించు అన్నాడు.
అప్పుడు ఆ రాక్షసుడు, చాలా మంచి కోరిక కోరావు, తప్పకుండా చూపిస్తాను. అయితే ఒక షరతు. దత్తస్వామిని నేను అల్లంత దూరం నుంచి నీకు 3 సార్లు చూపించే ప్రయత్నం చేస్తా. ఆయన చిత్ర విచిత్ర రూపాలలో సంచరిస్తూ ఉంటారు. గుర్తించగలిగితే, పట్టుకోగలిగితే నీ అదృష్టం అన్నాడు. ఈ షరతుకు విష్ణుదత్తుడు సరే అని అంగీకరించాడు. అయితే సిద్ధంగా ఉండు, స్వామివారు ఈ చుట్టుపక్కల్లో తిరుగుతున్నప్పుడు నేను నీకు చెబుతాను, దర్శించుకుందు గాని అని చెప్పి ఆ రాక్షసుడు వెళ్ళిపోయాడు. ఒకరోజు స్వామివారు ఆ చుట్టుపక్కల తిరుగుతున్నప్పుడు హఠాత్తుగా రాక్షసుడు ప్రత్యక్షమై రా రా అన్నాడు. పాపం విష్ణుదత్తుడు పడుతూ లేస్తూ వెళ్ళాడు. మద్య మాంసాలు విక్రయించే వీధిలో ఉన్మత్త వేషంలో ఒక వ్యక్తి కనిపించాడు. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడిలాగా. తాగిన మత్తులో దుమ్ము కొట్టుకొని పోయి పిచ్చివాని రూపంలో ఉన్న ఆ వ్యక్తిని చూపించి, అతడే దత్తస్వామి, వెళ్ళి దర్శించు అని ఆ రాక్షసుడు వెళ్ళిపోయాడు. విష్ణుదత్తుడు నమ్మలేకపోయాడు. ఇంత అనాచారుడా తన స్వామి? మద్యమాంసాలు విక్రయించే వీధిలో పిచ్చివాడిలాగా దుమ్ము కొట్టుకుని పోయి ఇలా ఉంటాడా తన స్వామి? అబ్బే, ఈ రాక్షసుడు ఏదో ఆట పట్టించడానికి ఇలా అన్నాడు అని అనుకున్నాడు. అలా తనలో తాను తర్కించుకుంటూ ఉండగానే ఆ ఉన్మత్తుడు అలా దూరమై అదృశ్యమైపోయాడు. రాక్షసుడు తిరిగి వస్తూనే, ఏం మందమతివయ్యా విష్ణుదత్త, నీకు ముందే చెప్పాను కదా స్వామి చిత్ర విచిత్ర రూపాలలో తిరుగుతూ ఉంటాడని, మర్చిపోయినట్లున్నావు, గుర్తించలేకపోయావు, బంగారం లాంటి అవకాశాన్ని జార విడుచుకున్నావు. పోనీలే, చింతించకు, మరోసారి చూపిస్తానులే అని ఊరించి వెళ్ళిపోయాడు. మరొక రోజున మరింత హడావిడిగా వచ్చాడా రాక్షసుడు. విష్ణుదత్త రా రా, మహాదేవుడు ఇక్కడే దగ్గరలో సంచరిస్తున్నాడు అన్నాడు. విష్ణుదత్తుడు బయలుదేరాడు. అది శ్మశానం. శ్మశాన వాటికలో దుమ్ము కొట్టుకుని పోయి ఉన్న ఒక మనిషి కనిపించాడు. అతని చుట్టూ కుక్కలు గుమిగూడి తిరుగుతూ ఉన్నాయి. అతని చేతిలో కపాలం ఉన్నది. అతని కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి. ఎముకలన్నింటినీ శరీరం నిండా ఆభరణాలుగా ధరించి ఉన్నాడు. స్వామికి ఇది మరి ఒక రూపం కాబోలు అనుకుని విష్ణుదత్తుడు దగ్గరికి చేరబోయాడు. ఆ పెద్ద మనిషి కస్సుమన్నాడు. అందుబాటులో ఉన్న పొడవాటి ఎముక ముక్కను తీసుకుని విష్ణుదత్తుణ్ణి కొట్టాడు. విష్ణుదత్తుడు భయపడిపోయాడు. కాళ్లలో వణుకు పుట్టింది. కళ్ళు తిరిగాయి. పడిపోబోయి నిలదొక్కున్నాడు. బతికుంటే బలసాకు తిని బతకొచ్చు అనుకుని వెనక్కి తిరిగి చూడకుండా పరుగు లంఘించాడు. దూరం నుంచి రాక్షసుడు ఇదంతా చూస్తున్నాడు. రాక్షసుడు, అయ్యో ఈ వెర్రిబాపడు ఈసారి కూడా అవకాశం పోగొట్టుకున్నాడే, దైవం అనుకూలించకపోతే దైవ దర్శనం కాదు అని అనుకుని ఆ రాక్షసుడు వెళ్ళిపోయాడు. విష్ణుదత్తుడు సిగ్గుపడుతూ ఇంటికి చేరుకున్నాడు. ఇంకొక రోజున ఆ రాక్షసుడు విష్ణుదత్తుణ్ణి పిలిచి, నీకు దత్తస్వామిని 3 సార్లు చూపిస్తాను అని చెప్పాను కదా, ఇక ఇది చివరి ప్రయత్నం, నాతో రా అని తీసుకెళ్ళాడు. సుశీలమ్మ కూడా భర్తకు బాగా ధైర్యాన్ని నూరిపోసింది. ఏది ఏమైనా సరే ఈసారి మీరు దత్తస్వామిని దర్శించి విజయం సాధించి తీరాలి అని చెప్పి గట్టిగా చెప్పి పంపించింది. తాను కూడా దృఢంగా సంకల్పించుకున్నాడు విష్ణుదత్తుడు. ఏది ఏమైనా సరే 3వసారి కూడా భయపడి వెనుదిరిగితే ఈ సృష్టిలో నాకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. ఎలాగైనా సరే ధైర్యం చేయాల్సిందే. స్వామి రూపం ఎంత భయంకరంగా ఉండని, జుగుప్సాకరంగా ఉండని, నన్ను తిట్టని కొట్టని, ఈసారి స్వామి పాదాలు వదలను అని ఆలోచించుకుంటూ రాక్షసుడు వెంట బయలుదేరాడు. గ్రామం దాటారు, వెలివాడ చేరుకున్నారు. అల్లంత దూరాన ఒక వికృతాకారుడు కనిపించాడు. చచ్చిపోయి ఉన్న గాడిద శరీరం నుండి మాంసం ముద్దలను పెకిలించి కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు విందులు చేస్తున్నాడు. బ్రాహ్మణోత్తమ, అతడే దత్తుడు, త్వరగా వెళ్ళి స్వామి కాళ్ల మీద పడు అని మెల్లగా చెప్పి రాక్షసుడు చల్లగా జారుకున్నాడు. విష్ణుదత్తుడు సర్వశక్తులను కూడగట్టుకుని ధైర్యం తెచ్చుకున్నాడు. గబగబా వెళ్ళి ఆ వికృతాకారుడి కాళ్ల మీద పడ్డాడు. 2 పాదాలను 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. కళ్ళు మూసుకుని ఆయన ఎంత విదిలించినా వదలలేదు. మాంసం ముద్దలతో ఆ వికృతాకారుడు విష్ణుదత్తుని వేపు మీద ఎంత బాదినా పట్టు సడలించలేదు. తన శరీరంపై గాడిద మాంసం గుట్టలాగా పడింది. అయినా అసహ్యించుకోలేదు. వికృతాకారుడి పాదాలు అలాగే పట్టుకుని సాష్టాంగ పడ్డవాడు పడ్డట్టే ఉన్నాడు. అప్పుడు అతడు, ఓరి మూఢుడా, నన్ను ఏడిపించుకు తింటావేమిట్రా, నిన్ను చంపేస్తాను,
నీకసలు నాతో పనేమిటి అని ఆ వికృతాకారుడు కర్ణ కఠోరంగా గద్దించాడు. అయినా సరే తన పని సాధించుకోవాలనే పట్టుదలతో విష్ణుదత్తుడు అతని పాదాలు వదలలేదు. అప్పటికి స్వామి ప్రసన్నుడయ్యాడు. వికృతాకారం వదిలేశాడు. మృదువుగా శ్రావ్యంగా ఇలా అన్నాడు, విష్ణుదత్త, ఈ వికృతాకారుడితో నీకు పనేమిటయ్యా? నా కోసం 3 సార్లు వచ్చావు అన్నాడు. ఆ స్వరంలో వినిపించిన మార్దవం మాధుర్యం విష్ణుదత్తుణ్ణి పులకింపజేశాయి. వీపు మీద మాంసం ముద్ద బరువు ఎవరో తీసేసినట్లయింది. పట్టుకున్న కాళ్ళు నేల రమణీయంగా మారిపోయాయి. విష్ణుదత్తుడు మెల్లగా కళ్ళు తెరిచాడు. ఆ పాదాల మీద పట్టు పీతాంబరపు ఎర్రటి అంచు వేలాడుతూ కనిపించింది. నల్ల కలువల్లాంటి పాదపద్మాలు తన చేతుల్లో ఉన్నాయి. ఆ పాదాలపై శిరస్సును ఆనిచి గబగబా 3 సార్లు కళ్ళకు అద్దుకున్నాడు. లేచి నిలబడ్డాడు. చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్న ముఖారవిందంతో పర్ణశాల ముందు గున్నమావి చెట్టు నీడన తిన్నె మీద త్రిమూర్తి స్వరూపుడు, దివ్య ఆభరణములు దివ్య అంబరములు ధరించినవాడు, తులసీ దళదామ విరాజితుడు, పుష్పమాలిక సమలంకుతుడు, పారిజాత పరిమళాలు వెదజల్లుతూ దర్శనమిచ్చాడు శ్రీ దత్తస్వామి. కనుచూపు మేరలో ఎక్కడా వెలివాడలేదు. మాంసం ముద్దలు లేవు. కంటికి ఇంపు కొలిపే పచ్చని ఆశ్రమ వాతావరణం, పర్ణశాలలు, కుటీరాలు కనపడుతున్నాయి. శుచి అయి శాంతుడై ఎట్ట ఎదుట ఆసీనుడై ఉన్న శ్రీ దత్తస్వామికి విష్ణుదత్తుడు మళ్ళీ మళ్ళీ సాష్టాంగ దండ ప్రణామములు చేసి ఆనంద బాష్పాలతో దోసిలియొగ్య నీళ్లు నిండిన కళ్ళను తుడుచుకుని గద్గద స్వరంతో ఇలా పలికాడు, మహేష, ఈ జగతీతలంలో నేను ధన్యుణ్ణి. నన్ను కన్న నా తల్లిదండ్రులు ధన్యులు. యోగి వంద్య పదారవిందుడవైన నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని మరి ఒకసారి పాదాల మీద పడ్డాడు. అప్పుడు దత్తుడు, విష్ణుదత్త, నాతో నీ పనేమిటో చెప్పావు కావు అన్నాడు దత్తాత్రేయుడు. అప్పటికి తేరుకున్న విష్ణుదత్తుడికి భార్య సుశీల చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. అడగవలసినదేదో స్ఫురించింది. స్వామి, ఈరోజు మా తండ్రి గారి ఆబ్ధికం అనగా తద్దినం. తమరిని భోక్తగా నియంత్రించుకుంటాను. తమరు తప్పకుండా రావాలి అన్నాడు. విష్ణుదత్తుడి అభ్యర్థనను స్వామి అంగీకరించారు. అలాగే, తప్పక వస్తాను. నీవు ముందు నడువు. కాసేపట్లో స్నానం సంధ్యా ముగించుకుని నీ వెనుక నేను ఇంటికి వస్తాను. నీ ప్రయత్నం సఫలమయ్యింది కదా, ఇక పద అన్నారు దత్తస్వామి.